వచ్చిందండి? యూసి అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా రాదు, నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? yes I am pop singer. ఓ, అయితే ఒక పాట పాడండి. no 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 ప్లీజ్ ప్లీజ్ ఒక్క పాట ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్, సో స్వీట్ అది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? అరే ఉండు, ఏమైంది? చూసావా గుడ్లు పిగిచ్చి ఎలా చూస్తుందో? ఆ ప్లేస్ నాదమ్మా. మనం ఎన్నాళ్ళిలా బజార్ టైప్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా? ప్రేమకి పర్యవసానం ఏమిటి? ఆత్మహత్య అనుకుంటా. అబ్బా నమ్మి పోనీ హత్య? అబ్బా నీది మరి మట్టి బుర్ర. ప్రేమకి పర్యవసానం పెళ్లి. నామది మండ. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం. అర్థమైందా? మన విషయం మీ డాడీతో మాట్లాడు. చాలే ఊరుకో. మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దరిని ఉషా దగ్గరలో పడేస్తాడు. శవాలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు. పెద్ద సేతురాజు. అబ్బా నువ్వు ఆ కుళ్ళు జోకులేడం మాని. మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేదెవరు? సంసారానికి లైన్ క్లియర్ చేసేదెవరు? నువ్వేం కంగారు పడుకో, మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది. మనీషా కొయిరాలనా? ఇప్పుడు అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా? మనిషి కూరలంటే హిందీ నటి కాదు, అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ. నీ బామ్మ? ముసలావిడ. ఆవిడ వల్ల ఏమవుతుంది? చటాప్. బాంబుకి మరో పేరే మా బామ్మ. ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎరం చేత్తు నడుతుంది. వావ్, అంత పవర్ఫుల్లా? మరి మా మనిషా కొయిరాల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాంప్ తో వచ్చినా కూడా మన పెళ్లి ఆపలేరు. పోలం మనిషా కొయిరాల్కి జై. 100 years 100 ఏళ్ళు గ్రీన్ గా, లేడీ ప్యారెట్ లాగా, జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి. ఆహా, నువ్వు ఆశ్రదిస్తుంటే ఆర్లిస్ తాగినంత బలం వచ్చిందే మనిషా. కాకపోతే మా నాన్న మా ఇద్దరి పెళ్లి ఒప్పుకుంటాడో ప్రాణాలు చేస్తాడు. అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు? అదే కదా. ఎవరడు చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా. హియర్ హియర్ హియర్. చూసావరా, ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు? మగాణ్ణి కదా. ఏడిసావ్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉండాలి. నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటని దబాయింపు? ఏమిటా? ఈయన గారు ఒక షాజహాను, ఆవిడ గారు ఒక ముంతాజు. ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే తాజ్మహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి. చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి. ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? చెయ్యి. నా జీవితం నీకు తెలియదు కాదు. కన్యలతో తెరిశాను, కష్టాలను ఎదుర్కొన్నాను. కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజును చేశాను. అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే? ఓ దిక్కుమాలు దాన్ని ప్రేమించి నాన్న మీ ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నావు, ఆశీర్వదించండి అంటే అత్యంతలేయడానికి నేను ఏమన్నా ఈడియట్ అనుకుంటున్నావా? నాన్నను కాబట్టి చెప్తున్నాను రా ఫూల్. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత, అంతస్తు ఉండాలి. మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు. మన కూటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా? నాకు ఆ కర్మ పట్టలేదురా. నా స్టార్స్ తో వారు చేసి నేను ఎంత గొప్పవాణ్ణి అయ్యాను. అసలు ఈ పిల్ల ఎవరో, ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో, రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా? మై డియర్ ఇన్నోసెంట్ సన్, నేను చచ్చిన నీ వయసుకు రాలేనురా. నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి. అందుకే చెబుతా, రేపు మన స్టార్స్ రివర్స్ వీధిని పడితే ఈవిడ గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో, అసలు వీధే మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా? నువ్వే కాదు, నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది. దివ్య దృష్టితో చెప్తున్నారా? నా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు.
దూరదృష్టి ఉంటే చాలు. మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు? ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? రా చెప్తాను. కోటేష్, అడుగు ముందుకేశారంటే నరుకుతా. ఇక్కడే ఉండండి. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డున్నాయి. అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ, మోసం, అవసరం కోసం, ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచన. ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ని